お、一時期や、おい。お、一時期や、おい。స్ట్రెచర్ లేక రోగి కాళ్ళు పట్టుకుని లిఫ్ట్ వరకు రోగి సహాయకులు లాక్కెళ్లారు. రోగి కాళ్ళు పట్టి లాక్కెళ్తుకుంటూ కూడా ఆసుపత్రిలోని సిబ్బంది పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఆలస్యంగా ఈ ఘటన వెలుగు చూసింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రోగి కాళ్ళు పట్టుకుని ఫ్లోర్ పైన లాక్కెళ్లడంపై సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన స్ట్రక్చర్ లేక అందుబాటులో లేకపోవడంతో రోగి తల్లిదండ్రులు నేలపైన రెండు కాళ్ళు పట్టుకొని లాక్కెళ్లడం సంచలనంగా మారింది. అయితే ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో స్ట్రక్చర్ ఉండాలి. స్ట్రక్చర్ లేకపోవడంతో బయట రోడ్డు వద్ద నుండి కూడా లిఫ్ట్ వరకు రోగిని రెండు కాళ్ళు పట్టుకుని లిఫ్ట్ వరకు తీసుకెళ్లారు. అయితే ఈ సంఘటన చూసినటువంటి పక్కనే ఉన్నట్టు వ్యక్తి ఆ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. దీంతో ఈ సోషల్ మీడియాలో పెట్టిన వీడియో హల్చల్ కావడంతో ప్రజలు మండిపడుతున్నారు. అయితే ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వము ప్రైవేట్ హాస్పిటల్ దీటుగా ప్రభుత్వ ఆసుపత్రిలో వసతులు కల్పిస్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా కనీసం స్ట్రక్చర్ లేని పరిస్థితి ఉందని చెప్పి కూడా ఇట్లా ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే అసలు చావో మరణం అనేది భయపడే పరిస్థితి ఉందని చెప్పి కూడా వారు మండిపడుతున్నారు. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వము కనీసం సరైన వసతులు కల్పించాలని కూడా వీరు మండిపడుతున్నారు. అయితే గతంలో కూడా కరోనా టైంలో ఇటు ఒక రోగి డెడ్ బాడీని
ప్యాసింజర్ ఆటోలో కూడా తరలించడం సంచలనం రేకింది. అయితే దీంతో అప్పుడు కూడా ఇటు ప్రజలు కూడా మండిపడుతున్నారు. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రైవేట్ ఆసుపత్రి దీటుగా ఇటు వసతులు కల్పిస్తామని చెప్తున్నప్పటికీ చాలా మటుకు కూడా కనీసం మెరుగైన వైద్యం కూడా అందడం లేదు. సరైన వసతులు కూడా కల్పించడంలో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని చెప్పి ఇప్పటికైనా సరైన వసతులు కల్పించే ప్రజల ప్రాణాలను కల్పించాలని చెప్పి కూడా ప్రజలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వరుణ్, నవీన్, అయితే ఈ వీడియో పైన ప్రభుత్వం ఏమైనా ఇప్పుడు స్పందిస్తుందా? ఇప్పటికైతే ఈ వీడియో నిన్న జరిగిన ఈ సంఘటన లేటుగా వెలుగులోకి వచ్చింది. అయితే దీనిపై కూడా ఇంతవరకు కూడా ఇటు ప్రభుత్వ సిబ్బంది కావచ్చు, సూపరింటెండెంట్ కావచ్చు, ఇటు అధికారులు కావచ్చు ఇంతవరకు ఎలాంటి స్పందించలేదు. అయితే కనీసం ఇప్పటికైనా కూడా కనీస స్ట్రెచ్చర్ కావచ్చు, వసతులకు రోగికి సంబంధించిన వసతులు, టాబ్లెట్లు కావచ్చు, మందులు కావచ్చు, ఇటు సరైన బెడ్లు కావచ్చు, ఆక్సిజన్, ఇటు కరోనా కూడా రోజు రోజుకు కరోనా కూడా పెరుగుతున్న సందర్భం కనిపిస్తుంది. వెంటిలేటర్లు కావచ్చు, కనీస వసతులు కూడా కల్పించాలని చెప్పి కూడా ప్రజలు చెప్తున్న పరిస్థితి, డిమాండ్ చేస్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. థ్యాంక్ యూ నవీన్.